ఇంక ఈరోజు వ్లాగ్ అర్థమైపోయింది కదా. ఈరోజైతే నా బేబీ షవర్ ఫంక్షన్ అనమాట. సెకండ్ టైం ఇది. నాకు ఫస్ట్ టైం అయితే మా బుడ్డది నా కడుపులో ఉన్నప్పుడు చేసుకున్నాను. ఇప్పుడైతే సెకండ్ టైం ఇది. ఇంకా ఇక్కడైతే మేము ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. నేను ఇంక ఇక్కడికి వచ్చి అయితే రెడీ అయిపోతున్నాను. ఇంకా ఎవరు రాలేదు, అందరూ ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు వస్తున్నారనమాట. మేమైతే వచ్చేసరికి ఇక్కడ మొత్తం రూమ్ మొత్తం అరేంజ్ చేసేసారు. ఇదైతే మేము ప్రైవేట్ థియేటర్ తీసుకున్నాము. ఇంకా డెకరేషన్ మొత్తం, ఇంకా లైటింగ్ ఎఫెక్ట్, ఏసీ, ఇంకా అన్నీ కూడా ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేసేసారు. ఇంకా చైర్ కూడా ఇంకా వీళ్ళతోనే తెప్పించేసామన్నమాట. ఇంకా మేము సపరేట్గా ఏం తీసుకురాలేదు. ఇంకైతే అందరూ వచ్చి అన్నీ అరేంజ్ చేసేసరికి టైం పడుతుంది కదా. ఇంకైతే ఇక్కడ చూడండి, మా బుజ్జి తల్లి అయితే ఇంకా తన్ని కొన్ని స్టిల్స్ తీద్దామని చెప్పి ఫొటోస్ కోసం తీయిస్తున్నాం అనమాట. దాని డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా క్యూట్గా ఉంది. మా అమ్మాయి అయితే దిష్టి పెట్టద్దు. ఇంకా దీనికోసం అయితే ఇట్లాగా కస్టమైజ్ చేయించాము. ఇంకా మా మమ్మీ వాళ్ళే స్టిచ్ చేస్తారు కాబట్టి ఇంకా అది లంగా జాకెట్, పైన ఏమో మగ్గం వర్క్ వేయించామన్నమాట. పింక్ అండ్ బ్లూ కాంబినేషన్. ఈ డ్రెస్ గురించి నేను సపరేట్గా ఒక వీడియో తీస్తాను, అప్పుడు ఆ వీడియోలో చూసిద్దురు. ఇంకా డ్రెస్ ఎలా ఉందైతే కామెంట్ చేసేసేయండి. చాలా బాగుంది కదా. మా అమ్మాయిని ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పి అయితే స్టిల్స్ పెట్టించి అయితే ఫొటోస్ తీస్తున్నాము. ఇంక ఇవే కదా మెమొరీగా ఉంటాయి. ఇంకా తనైతే ఇంకా గోల్ అయితే చేయలేదు, చాలా సైలెంట్గా ఇంకా మా మాట అయితే వింటుంది. ఇంకా అల్లరి పిల్లలాగైతే అంతకుముందు ఉండేది, ఇప్పుడైతే అల్లరి తగ్గిపోయింది. మేము చెప్పినట్టు వింటుంది, చేస్తుంది. ఇంకా కొన్ని స్టిల్స్ అయితే తన్ని తీయించాము. తర్వాత అయితే ఇంకా మొత్తం అరేంజ్మెంట్స్ చేస్తున్నారనమాట మా అమ్మ వాళ్ళు, ఇంకా మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్, ఇంకా ఇలా సంథింగ్. అంటే మేము నార్మల్గా సింపుల్గానే ప్లాన్ చేసాము. ఇంకా ఎవరిని ఎక్కువ మందిని పిలవలేదనమాట. ఇంకా బారసారి ఉంటుంది కదా నెక్స్ట్, దానికి అప్పుడు ఇన్వైట్ చేయొచ్చులే అందరిని. ఇంక ఇదైతే మేము సింపుల్గా మా ఫ్యామిలీ మెంబర్స్తో, మా ఫ్యామిలీ వరకు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. ఇంకా స్టార్ట్ చేసేద్దాము ఫంక్షన్ అయితే. మీరే చూసేసేయండి ఎలా అయిందో.
ఇంకా వీడియో చూశారు కదా, ఇంకా ఏ అమ్మాయికైనా ప్రెగ్నెంట్ అయితే బేబీ షవర్ ఫంక్షన్ సీమంతం అనేది ఒక ఎమోషనల్ కదా. ఇంకా నాకు అంతే అనిపించింది. ఇంకా ఒక్కొక్కళ్ళు బ్యాంగిల్స్ వేయడం, బట్టలు పెట్టడం, ఇంకా వడి నింపడం. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ మా ఆడపడుచు చూడండి ఈ చరివిని తీసి మొత్తం నా నోట్లో పెట్టేస్తుందంట, నాట పట్టిస్తున్నారు ఇల్లైతే. ఇంకా ఈ మూమెంట్స్ మళ్ళీ రావు కదా ప్రెగ్నెంట్ అయితే. ఆ మూమెంట్స్ ఇంకా అందరికీ ఉంటుంది కదా, ఒక సీమంతం చేసుకోవాలి అని. నాకైతే 2 times అయితే అయ్యింది, ఇది నా లక్ అనుకుంటున్నాను నేనైతే. ఇంకా సెకండ్ టైం అయితే నాకు బాగా నచ్చింది ఫస్ట్ టైం కంటే కూడా. ఎందుకంటే ఇక్కడ మా ధనిష్ట గారితో నేను చేయించుకున్నాను అనమాట. చూస్తున్నారా, ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ కూడా చేశాము. మా ధనిష్ట గారు కూడా అందరితో పాటు నాకు తాంబూలం ఇచ్చారు, అలాగే నాకు బ్యాంగిల్స్ వేశాడు, ఇలా నాకు కేక్ పెడుతున్నాడు. వాడు వచ్చాకే నాకు చాలా బాగా నా లైఫ్ అయితే చేంజ్ అయిపోయింది నిజంగా. మా అమ్మాయే నా లైఫ్. ఇంక ఇప్పుడు చూసారా నా కోసం ఎంత చేస్తుందో మా అమ్మాయి అయితే. ఇంకా ఇలాంటి ఒక కూతురు ఉంటే చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఇంక ఈ మూమెంట్స్ అయితే మళ్ళీ రావు కదా. నాకు ఫస్ట్ ఫంక్షన్ కంటే సెకండ్ నేను చేసుకున్న ఈ ఫంక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకైతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత మంగళహారతి ఇవ్వాలి కదా, ఇంకా మా బుజ్జి తల్లిని అయితే నా దగ్గరే ఉంచుకున్నాను నేనైతే. ఇంక ఇక్కడ అందరూ మంగళహారతి ఇస్తున్నారు. ఇంకా మంగళహారతి ఇచ్చేటప్పుడు ఇంకా అందరూ సాంగ్స్ పాడాలి కాబట్టి ఇంకైతే మేము ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఉంది కాబట్టి ఇంకా ఈ స్క్రీన్ మీదే మేము పెట్టేసుకున్నాము సాంగ్స్ అని చెప్పి. ఈ స్క్రీన్ మీద అయితే ఇంకా మంగళహారతి పెడుతున్నాము. ఇంకా అందరూ జయ మంగళహారతి అని చెప్పి ఇంకా ఆ సాంగే సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా అదే పెట్టేశారనమాట. ఇంకా ఈ ఎల్ఈడి స్క్రీన్లో ప్లే అవుతూ ఉంది, వీళ్ళు నాకు హారతి ఇస్తున్నారనమాట. మీరు వీడియో కొంచెం రొటేట్ అయిందని అయితే ఏమనుకోకండి. మా వాళ్ళందరినీ నేను స్ట్రైట్గా ఇట్లా తీయమంటే వాళ్ళు ఇట్లా రొటేట్ చేసి తీసేశారు. ఇంకా వీడియో అలా వచ్చింది, కొంచెం ఏమనుకోకండి. ఇంకైతే చూస్తున్నారు కదా మంగళహారతి నాకు. అలాగే మా ధనిష్ట గారు కూడా అస్సలు గోల్ చేయలేదు ఈరోజైతే. చాలా అసలు నిజంగా గుడ్ గర్ల్లా చేసింది మా అమ్మాయి. నా లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదే అనిపించింది. ఇంకా ఇక్కడ ఫంక్షన్ మొత్తం లేడీస్ చేస్తారు కాబట్టి జెంట్స్ మొత్తం అందరూ కూర్చొని ఉన్నారు ఇక్కడ. ఇంకా నా ఒడి నింపేసి అన్నీ అయిపోయినాయి, ఫంక్షన్ కేక్ కటింగ్ అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి తెచ్చారు. ఇంకైతే లంచ్ అయితే మేము ఇంటి దగ్గర ప్లాన్ చేసుకున్నాము. ఇంక ఇక్కడ ఎక్కడా పెట్టుకోవడానికి మళ్ళీ ఎందుకులే అనుకున్నాం. మేము ఫంక్షన్ హాల్ తీసుకుంది 1.5 hour 2 hours అలా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ ఎందుకులే అనుకొని ఇంకా ఈ టైంలో ఇక్కడ ఎంజాయ్ చేద్దాం అనుకొని చేసాము. ఇంకా లాస్ట్ ఫంక్షన్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా మమ్మీ నాతో అయితే ఇట్లా అందరికీ తాంబూలం అయితే ఇప్పిస్తుంది, చూస్తున్నారు కదా. ఇంకైతే ఫైనల్గా నా ఫంక్షన్ అయితే ఇలా అయిపోయింది. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం, చూస్తున్నారా. ఇంకా కార్లో చూడండి మేము ఇంటికి స్టార్ట్ అవుతుంటే మా వాళ్ళందరూ రచ్చరంబోలా చేస్తున్నారు. ఇంకా మీరే చూసేసేయండి ఆ రచ్చ అనేది. బుజ్జి తల్లి నువ్వు చూసారు కదా. ఇంకా ఈ వీడియోని అయితే ఇంకా ఇక్కడితో ఏం చేస్తున్నాము. ఇంకంతే, బాయ్ బాయ్. ఇంకో